నమస్కారం. ఇప్పుడు మన దేశమంతటా చాలా ప్రాముఖ్యమైన ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఓటు గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా నోటా గురించి కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదట ఓటు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇది స్వాతంత్రానికి రాకముందు మనకి ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వాతంత్రం రాకముందు మనకు బ్రిటిష్ వారి పరిపాలనలో ఎలా ఉండేది అంటే, అప్పుడు మనకి ఓన్లీ భూస్వాములకు, ల్యాండ్ లార్డ్స్కి మాత్రమే ఓటు హక్కు ఉండేది. తర్వాత ఏమైంది, కొన్ని పోరాటాల వల్ల, అందరూ అజిటేషన్ చేయడం వల్ల కొన్ని వర్గాలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. చివరికి ఏమైందంటే మహిళలకు మాత్రం ఓటు హక్కు ఉండేది కాదు, పురుషులకు మాత్రమే ఉండేది. ఈ విధంగా ఉండేది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది 1947. కానీ మనకి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది 26 జనవరి 1950. కాబట్టి అప్పుడు అందులో పొందుపరిచిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వల్ల మనకి అందరికీ 18 ఇయర్స్ దాటిన వాళ్ళకందరికీ ఓటు హక్కు ఉండాలి అనేది భారత రాజ్యాంగం కల్పించింది ఇప్పుడు. కానీ స్టార్టింగ్లో ఏముండేది, 21 ఇయర్స్ ఉండేది. తర్వాత దాన్ని 1968లో 18 ఇయర్స్ చేశారు. ఈ విధంగా మనకి ఈ ఓటు హక్కు అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన హక్కు కల్పించింది. వర్గ విభేదాలు లేవు. పురుషులు, స్త్రీలు, మహిళలు అనేది అందరికీ సమానంగా కల్పించారు. కాబట్టి ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది భారత రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం. ఇది మన బాధ్యత, మన హక్కు, మన స్వరం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఓటు హక్కు మన ఇండియాలో ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951 నుంచి 1952 జరిగిన ఎలక్షన్స్లో ఫస్ట్ ఓటు హక్కు అనేది ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయడం జరిగింది. కానీ ఓటు హక్కు మన ఇండియాలో తప్పనిసరి అంటే కాదు. ఎందుకు? మన భారత రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి కాదు, ఇది మన బాధ్యత అంతే. కానీ ఏమైందంటే ఎంతోమంది మేధావులు, లాయర్లు వాళ్ళందరూ ఏం చేశారంటే తప్పనిసరి చేయాల్సిందే, ఇదిగిన ఓటు హక్కు వేయకుంటే వానికి రేషన్ కట్టు, ఎలక్ట్రిసిటీ కట్టు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కట్ చేయండి, ఇంటి పన్ను విధించండి, ఇట్లా చాలా కేసులు జరిగినా కూడా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అలా చేయము, ఓటు హక్కు అనేది భారత పౌరులు వినియోగించుకోవచ్చు కానీ తప్పనిసరి చేయము అని చెప్పేసింది. కానీ కొన్ని దేశాల్లో, ఆస్ట్రేలియా కానీ, తర్వాత బెల్జియం కానీ, గ్రీస్ కానీ, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ ఓటు హక్కు అనేది కంపల్సరీ. అందుకే అక్కడ 98%, 94%, 92% ఓటింగ్ పోల్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ ఓటు వేయకుంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ కట్టు, కొన్ని దేశాల్లో ఎలక్ట్రిసిటీ కట్టు, కొన్ని దేశాల్లో నీ నీ లిస్టే ఉండదు, నీ పేరు ఉండదు ఓటర్ లిస్ట్లో. తర్వాత నీకు 10,000, 20,000 ఫైన్ వేస్తారు. అక్కడ అందుకే 98% అలా ఓటింగ్ శాతం ఉంది. మన దేశంలో లేదు. కానీ దీన్ని మనం తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నోటా అనేది మన దేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎప్పుడు చేశారు? చాలా లేట్గా చేశారు. అసలు నోటా అనేది లేదు. నోటా అనేది ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే నన్ ఆఫ్ ది అబౌవ్, NOTA, నన్ ఆఫ్ ది అబౌవ్ అనే పదాన్ని 2013లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ చేసింది. ఎందుకు ఇంక్లూడ్ చేసింది అంటే వాళ్ళు ఓటు వేసే వాళ్ళందరూ బ్యాలెట్ పేపర్లో నాకు పైన అభ్యర్థులు ఎవరు నచ్చలేదు అంటే ఏం చేశారు, వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళేవాళ్ళు కాదు. మాకు ఆప్షన్ కావాలని రిపీటెడ్గా అడగడం వల్ల నోటా అనే పదాన్ని మన బ్యాలెట్ పేపర్లో చేర్చడం జరిగింది. ఈవీఎం విషయంలో కూడా చేర్చడం జరిగింది. కాబట్టి నోటా మనకి ఎవరు నచ్చకుంటే మనం నోటాకు ఓటు వేయవచ్చు. మరి మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, నోటాకు వేస్తే, మేమందరం నోటాకు వేస్తే నోటా గెలిచినట్లా? కానే కాదు. 1,00,000 ఓట్లుంటే మీరు 90,000 ఓట్లు నోటాకు వేసినా కూడా నోటా గెలవదు. నోటా అంటే ఏంది? పైవారు ఎవరు కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. కాబట్టి అది గెలిచదు. నోటా అనేది వ్యక్తి కాదు, అది గెలిచదు. ఈ 1,00,000 ఓట్లలో 90,000 ఓట్లు నోటాకు పడినా ఒక వ్యక్తికి 5,000 ఓట్లు వచ్చినా కూడా అతను గెలిచినట్లే. ఎవరికి హైయెస్ట్ ఓట్స్ వస్తే అతను గెలిచినట్లే. ఈ నోటాకు పోయడం వల్ల మనం వ్యతిరేకత చూపుతాం, మనకు నచ్చలేదు అనేది చెప్తాం అంతే. ఇది మన ఇంపార్టెన్స్. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని ఈసారి మన భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఓటు వేద్దాం, మన ఓటింగ్ శాతాన్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.